పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, భూమి ఆకాశాలను సమస్తము నీ మహిమతో నింపి ఉన్నావు. నీకు అద్భుతమైన కార్యములు బట్టి నిన్ను స్తుతిస్తూ ఆరాధిస్తున్నాము దేవా. నీపై ఆధారపడిన వారికి ఏ కొదువు ఉండదని అయ్యా, అనారోగ్యంతో ఉన్నవారికి తోడుగా ఉండి వారిని స్వస్థపరచు అయ్యా తండ్రి. వ్యాపారాలు వృద్ధిపరచు అయ్యా. సంతానం లేని వారికి సంతాన ఫలం దయచేయం ప్రవ్వా. అయ్యా, ఎంతగానో వేదనతో బాధతో తండ్రి వివాహము జరిగి ప్రవ్వా, గర్భము రాక ప్రవ్వా, నువ్వు ఇచ్చి బహుమానాలు పొందువారుగా బిడలు తండ్రి నాయన నిన్ను ఆరాధించుటకు, నిన్ను ప్రార్థించుటకు అయ్యా పొందుకుంటుకు అయ్యా తండ్రి నాయన నీ కృప దయచేయండి ఏసయ్యా. తండ్రి నాయన నీకు మొరపెట్టిన వారు అయ్యా తండ్రి నాయన నువ్వు తోసివేసే దేవుడు కాదు ప్రవ్వా. అయ్యా, గర్భము రాక వేదనతో బాధతో నిందలతో అయ్యా అవమానాలతో బాధపడుతున్న ప్రతి వ్యక్తిని అయ్యా నీ చేతులకు అప్పగిస్తున్నాను అయ్యా. గర్భఫలం తెరవబట్టుకు ప్రవ్వా, మంచి బిడలను పొందుకుంటుకు ప్రవ్వా సహాయము చేయి ప్రవ్వా. అయ్యా, ఎంతకాలం నుంచో వివాహము జరగక ఎన్నో సంబంధాలు చూసి ప్రవ్వా వెనదిరిగి వెళ్ళిపోతున్న ప్రతి బిడ్డకి ప్రవ్వా అయ్యా దేవా నీ చిత్తానుసారముగా ప్రవ్వా తగు జీవిత భాగస్వామిని అనుగ్రహించండి అయ్యా. నీ యందు కనిపెట్టుకొని ప్రవ్వా అయ్యా తండ్రి నాయన వాళ్ళ నమ్మకమైన జీవితం జీవించుటకు అయ్యా నీ కృప దయచేయమని అయ్యా తండ్రి నీ కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రవ్వా. నీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు అయ్యా తండ్రి నాయన ప్రవ్వా. యువతకు విద్యాబుద్ధులు ప్రసాదించండి ప్రవ్వా అయ్యా తండ్రి. యవన కాలమందు చదువుతున్న తండ్రి బిడ్డలు ప్రవ్వా అయ్యా చదువు యందు మంచి విజయం సాధించుటకు నీ జ్ఞానంతో నింపండి. ప్రతి ఎగ్జామ్ యందు ప్రవ్వా తెలివిగా జ్ఞానంతో ఏసేపు జ్ఞానంతో ప్రవ్వా బిడ్డలు ఎగ్జామ్ రాయుటకు మంచి విజయం సాధించుటకు అయ్యా, సమాజంలో గుర్తింపు పొందుకుంటుకు ప్రవ్వా, మంచి అధికార పక్షాల్లో జాబులు రావుటకు ప్రవ్వా సహాయం చేయండి ప్రవ్వా. నీ సేవకులను దీవించండి, బలపరచండి, సమస్తము నీ చిత్తానుసారంగా జరిగించు అయ్యా. నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు. దైవసేవకుల కుటుంబాలు అయ్యా ఆశీర్వదకరముగా అయ్యా సమాజంలో తండ్రి వెలుగుగా ఆ కుటుంబాలు ఉండుటకు సహాయం చేయండి ప్రవ్వా. ఆ బిడ్డల ప్రవ్వా తండ్రి అయ్యా మంచి సేవ చేసే బిడలుగా అయ్యా, జ్ఞానవంతులైన బిడలుగా దీవింపుటకు సహాయం చేయండి ప్రవ్వా అయ్యా. నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు అయ్యా తండ్రి నాయన అయ్యా. దైవ సేవకులు బిడ్డలు దేశాల్లో నీ ప్రసంగాలు అయ్యా విస్తీరంగా ప్రసరించుటకు నీ కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు ప్రవ్వా అయ్యా తండ్రి నాయన. అలాగే ప్రవ్వా సంఘాలు లేక సొంత మందిరములు లేక అయ్యా తండ్రి నాయన అయ్యా ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో, ఎవరైతే తండ్రి నాయన సంఘం గురించి కనిపెట్టి ప్రార్థిస్తున్నారో ప్రవ్వా అయ్యా తండ్రి నీ కృప ద్వారా నీ మందిరమును అనుగ్రహింపట్టుకు సహాయము చేయండి ప్రవ్వా. సంపూర్ణంగా నిన్ను ఆరాధించుకుంటకు, స్వేచ్ఛగా నిన్ను ఆరాధించుకుంటకు, నిన్ను గణపరచుటకు నీ మందిరములో అయ్యా ప్రయాసపడువారు భారం మోసుకొని వచ్చినట్లుగా నీ మందిరమునకు రావుటకు సహాయము చేయండి ప్రవ్వా. నీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు. గర్భిణీ స్త్రీలను దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. గర్భిణీలుగా ఉంటున్న ప్రతి బిడని అయ్యా నీ రెండు చేతులు ఎత్తి ఆశీర్వదించి అయ్యా తండ్రి నైనా తల్లి బిడలు ఆరోగ్యముగా అయ్యా ఉండుటకు సహాయము చేయమని, తల్లి బిడలు వేరుపడు వరకు నీ రెక్కల చోటును భద్రపరచమని, ఆరోగ్యంగా ఉండుటకు సహాయము చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు. దేవా నీకే వందనాలు అయ్యా తండ్రి నైనా. అనారోగ్యంతో మంచాన్న పట్టి ఉన్న ప్రతి బిడని నువ్వు దర్శించండి అయ్యా. నీ ప్రార్థన ద్వారా అయ్యా, నీ హస్తము ద్వారా, నీ చూపు ద్వారా వాళ్ళ స్వస్థత కలుగుటకు సహాయము చేయండి ప్రవ్వా. నువ్వు పొందిన దెబ్బలచే స్వస్థత కలుగుతుందని వాగ్దానం చేసిన దేవా, నువ్వు నీ హస్తము వాళ్ళకి తాకిడిని అనుగ్రహించమని అయ్యా. నీ రక్తంలో స్వస్థత ఉందని అయ్యా, నీ మాటలో స్వస్థత ఉందని, నీ వస్త్రములో స్వస్థత ఉందని బిడ్డలు విశ్వసించుటకు, నీ మీద ఆనుకొనుటకు సహాయము చేయండి ప్రవ్వా. గొప్ప కార్యములు ప్రతి ఇంటిలో జరుగుటకు, ప్రతి గృహంలో జరుగుటకు, ప్రతి ఆలోచన నీ ఆలోచన చొప్పున జరిగించుటకు సహాయము చేయండి ప్రవ్వా అయ్యా. నీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు. నీ మహిమార్థమైన జీవితం జీవించేవారుగా ప్రతి ఒక్కరు ఉండుటకు సహాయము చేయండి అయ్యా. రక్షణ లేని వాళ్ళకి రక్షణ అనుగ్రహించండి. రక్తం సువార్త అందని వారికి రక్షణ సువార్త వెళ్ళుటకు సహాయము చేయండి. దైవశాఖలు వెళ్ళిన దగ్గర ఘనముగా వాడుకోండి. నీ నోటి బోరవలే వాడుకోమని అయ్యా. అత్యధికమైన మేలులతో నింపమని, అక్కడ స్వస్థతలు, ఆశ్చర్యములు, అద్భుతములు అయ్యా తండ్రి జరుగుటకు నీ కృప దయచేయమని అయ్యా. నీ సన్నిధి తోడై ఉంచమని ప్రార్థిస్తున్నాం ప్రవ్వా. వెళ్ళిన దగ్గరల్లా నీకు మహిమ తెచ్చేవారుగా ప్రతి కుటుంబము, ప్రతి వ్యక్తి, ప్రతి దైవ సేవకుడు ఉండుటకు సహాయము చేయమని ప్రార్థిస్తున్నాం ప్రవ్వా అయ్యా. ప్రతి వ్యక్తి నీకు మహిమ తెచ్చే విధంగా మా జీవితాలు ఉండుటకు సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమెన్ ఆమెన్.